ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అప్పటి సీఎం కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ కు ముందు, ఆ తర్వాత ప్రగతి భవన్ రిలీజ్ చేసిన ఆడియో రికార్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ తోనే కాల్స్ రికార్డ్ చేసినట్లు అంచనాకు వచ్చారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. కేసీఆర్ మీడియాకి ఇచ్చిన పెన్ డ్రైవ్లను సేకరిస్తున్నారు సిట్ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురిచేసి బేరసారాల ఆడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ట్యాపింగ్ కేసులో ఇది ఎలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తులో దూకుడు పెంచడంతో పాటు దర్యాప్తుని వేగవంతం కూడా చేశారని చెప్పాలి. ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావుని పలుమార్లు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే వాళ్ళ ఫోన్స్లో కొంత డేటాను కూడా ఆల్రెడీ సిట్ అధికారులు సేకరించి దాదాపు 618 మంది ఇటు రాజకీయ, వ్యాపార, దాంతోపాటు మీడియా సంస్థలకు సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు దాదాపు 618 మందిలో దాదాపు 200కు పైగా కూడా ఇప్పటికే బాధితుల స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు తీసుకున్న సిచ్యువేషన్. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య నేతల ఆదేశాలతోటే ఇవన్నీ కూడా జరిగాయని ఏ ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్న క్రమంలో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా మనకి ఆఫ్ ద రికార్డ్ సిట్ అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 2022 మోయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించి అందులో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డితో పాటు పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళ నలుగురిని కూడా ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొందరు మధ్యవర్తులతోటి ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడిన సంభాషణ అనుకోవచ్చు, లేకపోతే ఆ ఫామ్ హౌస్లో జరిగిన ఎంటైర్ ఆడియో అండ్ వీడియో సంబంధించిన కన్వర్జేషన్స్ కూడా బయటకు వచ్చింది, మనం చూసాం. సో ఇప్పుడు సిట్ అధికారులు దానిపైన దృష్టి పెట్టారు. ఎందుకంటే అప్పటి నుండి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం జరుగుతుంది అనేది ఈ దర్యాప్తులో తేలింది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఈ కొనుగోలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అదంతా పూర్తయిపోయిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రలోభాలకు గురైనరు అనుకోవచ్చు, లేదా బేరసారాలకి ప్రయత్నించారు ఈ నలుగురు ఎమ్మెల్యేలని అని చెప్పుకునే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చేరుకున్నారు.